दर्शनम्। नमः। श्री गुरुभ्यो नमः। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। శ్రీరామతత్వమును ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా అది ఎలా ఉంటుంది అని ఈ శ్లోకంలో ఒక సూచన చేశారు మహాత్ములు. రాముణ్ణి అభివర్ణిస్తూ ఉన్నారు. ఆయన సింహాసనాసీనుడై కూర్చున్నాడు. మణిమయ సింహాసనము మీద కూర్చున్నాడు రామచంద్రుడు. వైదేహీ సహితుడై కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన కన్నా ముందు అమ్మవారు ఉండాలి. అదే రాముని యొక్క విశేషము. సీతాయాః పతయే నమః అన్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. వేధస్ అంటే సాక్షాత్తు పరబ్రహ్మ, ఆయన రామపరబ్రహ్మము. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే అన్నారు. దానికి మొత్తానికి ఫలం ఎక్కడ అంటే సీతాపతి అనడంలోనే ఫలము. అందువల్ల వైదేహీ సహితం, వైదేహీ సహితుడై కూర్చున్నాడట. వీరాసనములో కూర్చున్నాడట. వీరాసనం అంటే ఇలా ఒక కాలు ముందుకు పెట్టి ఇలా యుద్ధ సన్నద్ధమైన మూర్తి. వీరాసనే సుస్థితం. ఇదంతా మామూలు సాధారణమైన అంశం. ఒక చిత్రాన్ని చూపిస్తున్నాడు. వైదేహీ సహితం సురద్రుమతలే, ఎక్కడ అంటే కల్పవృక్ష ఛాయలో కూర్చుని ఉన్నాడు. హైమే మహామండపే, ఒక బంగారు మహామండపం ఉన్నది. ఆ మండపములో మణిమయ సింహాసనము మీద హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే, ఆ పుష్పక ఆసనములో పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. ఇక్కడ రహస్యం చెప్తూ ఉన్నాడు. అగ్రే వాచయతి ప్రభంజనసుతే అన్నాడు. ఇది శ్లోకంలో ప్రాణము. అగ్రే ఎదురుగా వాచయతి చెప్పిస్తూ ఉన్నాడు అన్నాడు. ఆయన స్వయముగా మాట్లాడటం లేదు. నవవ్యాకరణవేత్త ఆయన భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి ఆంజనేయ స్వామి చేత చెప్పిస్తూ ఉన్నాడు. ఆయన స్వయంగా చెప్పటం లేదు. అగ్రే వాచయతి ప్రభంజనసుతే, ప్రభంజనసుతుడైనటువంటి వాయుసూనుడైన హనుమత్స్వామి చేత చెప్పిస్తూ ఉన్నాడు. ఏం చెప్పిస్తున్నాడయ్యా? ఏమిటి చెప్పిస్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? చాలా అద్భుతమైన విషయము. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం, తత్వం అహం బ్రహ్మాస్మి. అటువంటి ఉపనిషద్ వేద వాక్యముల సారమును చెబుతూ ఉన్నాడట ఆయన. తత్వం ఎవరికి? మునిభ్యః, గడ్డాలు మీసాలు నెరిసి యుగయుగాలు తపస్సులు చేసి ఉన్నటువంటి వారు. ఇంకా చెప్పాలి అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది యోగీంద్రులకు చెప్తూ ఉన్నాడట. వాళ్ళెవరయ్యా? నారద మహర్షికి గురువులు, నిత్యసూరులు అన్నారు వాళ్ళను. నిత్యము అంగుష్ఠమాత్రాహ, వాళ్ళు అంగుష్ఠమాత్ర శరీరులు, నిత్య బ్రహ్మచారులు, బ్రహ్మమానస పుత్రులు, బ్రహ్మపుత్రులు వాళ్ళందరూ కూడా. అటువంటి వారికి వాళ్ళు నారదుడికి గురువులు కాబట్టి నారదుడు అందులో ఉండనే ఉన్నాడు శిష్యుడుగా. అటువంటి వారికి హనుమత్స్వామి చెబుతూ ఉన్నాడు. తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం. భరత శత్రుఘ్న లక్ష్మణాదులందరి చేత పరివృతుడై వ్యాఖ్యాంతం. ఎంత అందంగా అన్నాడో ఆ వాక్యం. సంస్కృతం తెలిసిన వాళ్ళకి ఆ మనోహరత్వం అర్థమవుతుంది. వ్యాఖ్యానింపబడుతూ ఉన్నాడట స్వామి. ఏ స్వామి చెప్పిస్తూ ఉన్నాడో, పలికేటట్లు చేయిస్తున్నాడో ఆయన వ్యాఖ్యానింపబడుతూ ఉన్నాడు. అవ్యాఖ్యేయం పరమపురుషం కేవలం అన్నాడు. వ్యాఖ్యానమునకు అందనటువంటి స్వామి ప్రేమ చేత తన శిష్యుడి చేత వ్యాఖ్యానింపబడుతూ ఉన్నాడు. ఆయనే వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. అటువంటి రామచంద్రమూర్తిని మనం ప్రార్థిస్తున్నాము, సేవిస్తున్నాము. ఎందుకంటే రామానుజదాసస్వామి ఆయన పూర్వాశ్రమంలో నాకు బాగా తెలిసిన వారే, నేను కూడా కడపవాడేనా. అయితే వారు అన్నారు, మీరేమో మహాపండితులు, నేను పెద్ద పండితుడనుగాను, సంస్కృతము తెలియదు, ఏమీ తెలియదు, ఎలాగో
నేను చెబుతున్నాను అన్నారు. నాకు అందుకేనేమో ఈ శ్లోకం మనస్సులోకి వచ్చింది. ఎందుకంటే పండితుడు అపండితుడు అన్న విచక్షణ లేదు. రామచంద్రుని అనుగ్రహము ప్రసరిస్తే ఎవరైనా ఒకటే. పండితుడు మాట్లాడటము పామరుడు మాట్లాడటం అన్న భేదము లేదు. ఆయనకు శిష్యుడు భక్తుడు అయి మాట్లాడటమే. ఏ ఉపాధి అయినా కూడా, ఏ శరీరమైనా పలుకుతున్నది అంటే రామచంద్ర అనుగ్రహము చేతనే పలకడము. దానికి ఇంకొక రూపము లేదు, దానికి ఇంకొక భాషా రూపము లేదు. అందుకని భాషయు రాముడే మరియు భావము రాముడే, సర్వం ఆతడే అని ఒక పాదం అనుకున్నా నేను, పద్యపాదం ఆయన అంటుంటే. కాబట్టి భాష సర్వము రామచంద్రుడే. అటువంటి సర్వము రామచంద్రుడు అయినప్పుడు ఏ ప్రకృతిలో ఎటువంటి భేదము లేదు, సర్వము రామమయం జగత్. ఎటువంటి వాడయ్యా చెప్పేవాడు ఉక్తి వైచిత్రి ఉంటుంది, సౌందర్యం ఉంటుంది. శ్రీనాథుడు అన్నాడు, శ్లోకంబుల్ శతకోటి కాండములుగా సూత్రించి రామాయణంబు ఏకైక అక్షరము ఎల్ల పాపముల మాయింపంగ నిర్మించి శుశ్లోకుండైన పురాణ సంయమి వరుంచూతున్ మనోవీధి వాల్మీకిన్ బ్రహ్మ పదావతీర్ణ కవితా లీలావతీ వల్లభున్. ఏమి పదప్రయోగం చేశాడండి శ్రీనాథుడు. బ్రహ్మ పదావతీర్ణ కవితా లీలావతి వల్లభుడు అన్నాడు వాల్మీకిని. అట్లా అనగలవాడెవడు? బ్రహ్మ పదావతీర్ణ కవితా లీలావతి వల్లభుడని ఎందుకన్నాడు? అనుకోకుండా శ్లోకం నోటి వెంట వచ్చింది ఆయనకి. శోక శ్లోకత్వమాగత నిషాద విద్ధాండజ దర్శనేన శ్లోకత్వమాగత. ఆయనకి ఒక జంట పక్షులలో ఒక పక్షిని ఆయన ఒక బోయవాడు కొట్టాడు. ఆయనే కొట్టాడని లేదా బోయవాడు కొట్టాడని అనేక విధముల కథలు. ఏమైనా ఆయన తమసా నదీ స్నానము చేసి భరద్వాజుడు అనే శిష్యుడితో అకర్దమ విధం తీర్థం భరద్వాజ నిశామయ అన్నాడు. ఒరే భరద్వాజ, చూడు ఈ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, ఎక్కడా బురద లేదు. ప్రసన్నాంబు సన్మనుష్య మనోజధ అన్నాడు. మంచివాణి సజ్జనుడి యొక్క మనస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఈ నీళ్లు అన్నాడు. ఏమి ఉపమానము, ఏమి వాల్మీకి! అలా సన్మనుష్య అలా ఉన్నది ఆ జలము. అక్కడ స్నానము చేసి బయటకు వచ్చారు అంటేనే అర్థమేమి? వాల్మీకి ఎప్పుడవుతాడు ఆయన? తమసా నది, తమస్సును దాటితేనే వెలుగు. తమసోమా జ్యోతిర్గమయ అన్నాడు. ఆ తమస్సు నుంచి బయటికి రావాలి మనిషి. అంధకారంలో ఉంటే రామచంద్రుడు గోచరించడు, శోకమే ఉంటుంది, శ్లోకము రాదు. అందువల్ల అప్రయత్నముగా ఆయన నోటి నుంచి మా నిషాద ప్రతిష్టాన్త్వమగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాతి ఏకమవధీహి కామమోహితం అన్నాడు. ఇది ఏదో వచ్చినదే, అష్టాక్షర సమాయుక్తం తంత్రీ తాళ సమన్వితం అన్నాడు. ఆ 8 అక్షరాల అనుష్టుప్ ఛందస్సు ఎంత గొప్పగా ఉంటుందంటే అది చాలా గానానుకూలమైనది. అందుకనే రామాయణాన్ని పాఠ్యే గేయేచ మధురం అన్నాడు. చదివినా పాడినా మధురము రామాయణం అన్నాడు. అది ఏ భారతాది భాగవతాది గ్రంథములకు ఆ లక్షణము లేదు, ఒక్క రామాయణమునకు మాత్రమే. అవి కూడా అనుష్ఠుప్ ఛందస్సులోనే ఉండవచ్చునుగాక, పాడితే దానిని కూడా పాడవచ్చునుగాక. కానీ మహర్షి ప్రత్యేకముగా పాఠ్యే గేయేచ మధురం అని రామాయణం కోసమే అన్నాడు ఆ మాట. అటువంటి గాన లక్షణము కలిగినటువంటిది రామాయణం. రామాయణము మానవ జాతికి మనస్సు వంటిది, భారతము బుద్ధి వంటిది. ఊహాపోహలు, ఉక్తులు, చమత్కారములు, వ్యూహ ప్రతివ్యూహములు ఇది బుద్ధి లక్షణం, మనస్సుకు అనుభవ లక్షణం. ఎన్నిసార్లు తెలియదండి ఆ రాముడు పితృవాక్య పరిపాలన కోసం అరణ్యమునకు వెళ్ళడము, అక్కడ రావణుడు ఆమెను అపహరించటము, మళ్ళీ సేతుబంధము చేసి మళ్ళీ సీతాదేవిని తీసుకువచ్చి ఆయన రాజ్యమును రాజ్యలక్ష్మిని ఏలుకొనడము. ఇది ఎవరికి తెలియని కథ. కానీ ఎప్పుడు రామాయణము విన్నా మళ్ళీ ఇది కొత్తగానే ఉంటుంది. అది అందులోని రహస్యం, అది పరబ్రహ్మస్వరూపము కథ. సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. ఆ సీత ఏమి సీత, ఏమి రాముడు, అసలు వాళ్ళ రూపములేమి, వాళ్ళ స్వభావములేమి, వాళ్ళ చరిత్ర పవిత్రత ఏమి. ఒక్కసారి ఆ సీత ఇలా చూస్తే రాముడు కూడా సీతకు పాదాక్రాంతుడైనట్లు కనిపిస్తుంది. అంటే అంత మాహాత్మ్యము, పాతివ్రత్యము యొక్క మాహాత్మ్యము, శీలము, దాని గొప్పతనము. ఒక్కోసారి సీతాదేవి యొక్క చరిత్రం చదువుతుంటే కళ్ళనీళ్ళు ఆగవు. అసలు రాముడు ఎంత చిన్నవాడో అనిపిస్తుంది. రాముడే మహానుభావుడు, కానీ ఆయన పైన ఒక కిరీటములాగా ఆమెకు భాషిస్తుంది సీతాదేవి.
ఆమె గుణము గరిష్ఠతలో రాముణ్ణి మించి కనపడుతుంది సీతాదేవి. అందుకనే రామాయణం ఎలా అన్నాడో సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. మహనీయమైన సీతా చరిత్రమే రామాయణము అన్నాడు. అందుకని ఆ శ్లోకము అంటూ 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 ఇది శ్లోక ఏవ శ్లోకో వా నవా అని భావిస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. శ్లోక అంటే ఏమిటి? కీర్తింపదగినది అని అర్థం. సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని మంత్రం చెప్తూ ఉంటారు వైదిక బ్రాహ్మణులు. సమానులలో నీవు ఉత్తమ శ్లోకుడు అగుదువుగాక, ఉత్తమముగా అందరిలో గొప్పవాడవుగా కీర్తింపబడదువుగాక అన్నారు. అది శ్లోక అన్న పదమునకు అర్థము. ఇది శ్లోకమవునా కాదా అంటే ఎవరు రావాలి? నారదుడు వచ్చాడు. ఏమీ దిగులు పడకయ్యా, నువ్వు గొప్పవాడివి అన్నాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చాడు. మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి అన్నాడు. ఒరే నాయనా వాల్మీకి, నా యొక్క సంకల్పము చేతనే నీ నోటి వెంట ఈ అక్షర సరస్వతి ప్రవహించినది, ప్రవర్తింపబడినది. అందువల్ల ఇది శ్లోకమే. నీవు రామాయణమును రచించు, రామగాథను రచించు అన్నాడు. రామగాథను రచించాలంటే ఎట్లా? బ్రహ్మవరం ఇచ్చాడు. సీతాయా భాషణం చేయవ, సీత ఎలా మాట్లాడింది, సీత ఎలా నవ్వింది, ఎలా చూసింది, రాముడు ఏమన్నాడు, ఎలా చూశాడు, ఎలా కూర్చున్నాడు, రావణుడు ఎలా అహంకరించాడు, సర్వము నీకు దృగ్గోచరమవుతుంది అన్నాడు. నీవు మాట్లాడిన మాట అయథ ఎక్కడ కూడా వితథత్వము వైతథ్యము చెందదన్నాడంటే పొల్లు ఉండదు నీవు చెప్పే మాటలో అన్నాడు. అంతటి వరము ప్రసాదించాడు బ్రహ్మదేవుడు. అందువల్ల నాయన రామాయణం అన్నాడు. అప్పుడు కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త. ఇలా 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 ఏవం విధ గుణ విశేషణ విశిష్టుడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో అంటే అస్తి కశ్చన రామ దాశరథి అని అన్నాడు. దశరథపుత్రుడైన రాముడు ఇలాంటి గుణగరిష్ఠుడైన వాడున్నాడయ్యా అన్నారు. అలా అందరినీ దర్శనము చేస్తూ వాల్మీకి మహర్షి రచించాడు. అందుకని తదుపగత సమాస సంధియోగం బహు సమమధుర ఉపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం వినండయ్యా అన్నాడు. తదుపగత సమాస సంధియోగం, ఉపగత సమాస సంధి, ఎక్కడ సమాసము ఎంత ఉండాలో, ఎక్కడ సంధి ఎలా ఉండాలో, ఆ యోగము పదముల కలయిక. కవిత్వం అంటే ఏమి? ఎవరు కవి? కవి అన్నవాడెవడు? తన కైసేసిన లోకవృత్త ఘటనా తత్వప్రకారము ఎవ్వని శబ్దార్థ శరీరమై యసగునో వాడే కవీశుండు. నా కావ్యంలో వ్రాసా ఈ పద్యము. తన కైసేసిన లోకంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఓ పక్షిని కొట్టాడు, ఓ పక్షి చనిపోయింది, ఒకటి విలవిలలాడుతూ తిరుగుతూ ఉన్నది. ఇది లోకవృత్తము. కానీ కవి అయిన వాడు ఏం చేస్తాడంటే ఈ లోక వృత్తాంతమును కైసేస్తాడంటే అలంకరిస్తాడు. కేవలం ఉన్నదున్నట్టు ఆ పక్షి ఇలా అయింది అని చెబితే అది వార్త, అది కవిత్వము కాదు. కవిత్వం ఎలా అవుతుంది? స్వలంకృతం చేస్తాడు, బాగా సుష్ఠు అలంకృతం, చక్కగా అలంకరిస్తాడు కవి తన దగ్గర ఉన్నటువంటి సామగ్రి చేత. తన కైసేసిన లోకవృత్త ఘటనా తత్వ ప్రకారము ఎవ్వని శబ్దార్థ శరీరమై యసగునో వాడే కవీశుండు. ఎవడి శబ్దార్థ శరీరముతో కావ్యమును చిత్రిస్తాడో వాడు కవీశుడు. ఎత్తిన మూర్ధమ్మున గంగ కావ్యరసమవు. వాడు ఆ మూర్ధాభిషిక్తము చేస్తే దానిని అది కావ్యరసము గంగాజరి వలె పొంగుతుంది. ప్రతీయమాన పునరన్యదేవ, ఒక విషయం చెబుతూ ఉంటే అసలు ఇంకో విషయం ద్యోతమానము కావాలి. అలా 1,000,000 మంది కాళిదాసులు పుట్టేటట్టు చేశాడు ఒక్క వాల్మీకి. వాల్మీకి వలన కాళిదాసు పరమ శిష్యుడు. ఎంత చదివాడో వాల్మీకిని, పరమ శిష్యుడు. అక్షరము వాల్మీకి ఎలా ఎలా ఉపమానాలు వేశాడో అలాంటి ఉపమానాలే వెయ్యగలిగాడు కాళిదాసు. అది సులభము కాదు. వాల్మీకి శిష్యులు కావడం అంత సులభం కాదు. ఎందుకంటే ఎంత చదివి ఎంత పరాభక్తి ఉంటే వాడు కాళిదాసు అవుతాడు. అట్లాంటి 1,000,000 కాళిదాసులు పుట్టాడు ఒక్క వాల్మీకిలో. 1,000,000 మంది కాళిదాసులు ఉద్భవించారు. అంత మహిమ. ఏ శబ్దము చెప్పినా, ఏ ఘట్టము చెప్పినా మీరు గజలక్ష్మీదేవిని చూస్తూ ఉంటారు. 2 ఇలా కుంభములతో కలశములతో అభిషేకిస్తూ మహాలక్ష్మీదేవి కూర్చున్నది. వాల్మీకి యొక్క అనుగ్రహము లోకానికి అది. అది వాల్మీకి లంకాపట్టణములో లక్ష్మీదేవి ఎలా ఉన్నది అని ఇప్పుడు పార్కులలో మనం కొన్ని బొమ్మలు పెడుతూ ఉంటాం. అలా రావణుడు సామాన్యుడా? మహానుభావుడు. వాడు కూడా కారణజన్ముడే, సామాన్యుడు కాదు రావణుడు.
రాముడి చేత నిహతుడైన వాడు సామాన్యుడు ఎట్లవుతాడు? అసామాన్యుడు. ఇంద్రియైరహం వంచిత అన్నాడు. రాముడి చేత నిహతుడై అయ్యో అని అంటే నన్నెవరూ అయ్యో అనవలసిన పని లేదు, నేను రాముడి చేత నిహతుడను కాలేదు, ఇంద్రియములు నన్ను వంచాయి అన్నాడు. వాడు ఏమి మాట అన్నాడు? ఇంద్రియములు నన్ను వంచినవి కానీ రాముడు కాదు అన్నాడు. అప్పుడు కూడా పరాజయమును కూడా ఎలా స్వీకరించాడు అంటే లోకానికి ఉదాహరణ. రామాదివత్ వర్తితవ్యం న రావణాదివత్, రాముడి వలె జీవించాలి, రావణునిలాగా కాదు అని లోకానికి ఒక దివ్య సందేశం అందించడం మహర్షి యొక్క సంకల్పము. అసలు బ్రహ్మ సంకల్పమే అది. ఆయన సంకల్పము చేతనే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నాడు. వేదవేద్యుడైనడు, వేదము చేత ఎవరైతే తెలుసుకోదగి ఉన్నాడో అటువంటి పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే రాముడుగా అవతరించాడో, వేద ప్రాచేతసాత్ ఆసీత్, ప్రాచేతస మహర్షి ద్వారా, వాల్మీకి మహర్షి ద్వారా రామాయణము, వేదమే రామాయణముగా లోకములో అవతరించినది అన్నాడు. అందుకనే రామాయణానికి యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి అన్నాడు. ఎంతవరకు ఈ సముద్రములు, ఈ పర్వతములు, ఈ భూమండలము, ఈ నభోమండలము, ఈ సూర్యచంద్రులు ఎంతవరకు ఉంటారో అంతవరకు రామాయణ కథ ప్రవహిస్తూనే ఉంటుందయ్యా. ఈ మహానది శ్లోకకాండ సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. అటువంటి రామాయణ అర్ణవమునకు నమస్కారము. సముద్రమునకు రామాయణానికి ఎన్ని ఉపమానాలు చెప్పాలో దాన్ని నది అన్నాడు, సముద్రం అన్నాడు, పర్వతం అన్నాడు, భూమండలం అన్నాడు, నభోమండలం అన్నాడు. అసలు ఏమన్నా రామాయణానికి ఒక అడుగు తక్కువే. రామరావణులు యుద్ధం చేశారు అంటే ఎలా యుద్ధం చేశారయ్యా అంటే ఎవడు చెప్పగలడు? రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివ, రామరావణుల యుద్ధములాగానే ఉన్నది అన్నాడు. ఏ ఉపమానము దొరకలేదు. గగనం గగనాకారం, ఆకాశం ఎట్లుందయ్యా అంటే ఆకాశం సముద్రంలాగుంది అనలేము, ఆకాశం భూమిలాగుంది అనలేము. ఎందుకంటే భూమి లేని చోట కూడా ఆకాశం ఉంది, సముద్రము లేని చోట కూడా ఆకాశం ఉంది. ఆకాశాన్ని ఎలా చెప్పాలి? గగనం గగనాకారం అన్నాడు. గగనం ఎలా ఉన్నదంటే గగనములాగానే ఉన్నది అన్నాడు. అనన్వయ అలంకారం అన్నారు దీన్ని. ఇంకొకటి అన్వయము లేదు దీనికి, ఇంకొక ఉపమానము లేదు. గగనం గగనాకారం అన్నాడు. సాగరం, సముద్రం ఎట్లుందయ్యా అన్నాడు. సముద్రము చెరువులాగా, నదిలాగా, బావిలాగా అని చెప్పలేము కదా. కాబట్టి సముద్రం ఎలా ఉన్నది అంటే సాగర సాగరోపమహ అన్నాడు. సాగరము సాగరము వలనే ఉన్నది అన్నాడు. అందువల్ల రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివ, రామరావణ యుద్ధము రామరావణ యుద్ధములాగానే ఉన్నది. అందులో హృదయ స్థానీయమైనది మొత్తము రామాయణములో 6 కాండల రామాయణములో హృదయస్థానీయమైన ఘట్టం ఏమిటి అంటే సుందరకాండము. సుందరే సుందర కపి సుందరే సుందరీ సీత సుందరే సుందరో రామ అన్నాడు. సుందరకాండలో సుందరుడు రాముడు, సుందరుడు కపి, మహాసుందరుడు. సౌందర్యము బాహ్యము కాదు, బాహ్యముగా కూడా పరమసుందరుడే ఆయన. మహా తేజస్శాలి ఆంజనేయ స్వామి. ఆయన సౌందర్యం ఇట్లు అని అభివర్ణించలేము, అంత సుందరుడు ఆయన. బాహ్యమునకు కూడా అంతర్గతమునకు చెప్పవలసినదే లేదు. మహాభాషాస్వరూపి ఆయన. ఏమిటి ఇలా కుండలినీ శక్తి ఇదంతా అభివర్ణింపబడినది. ఇక్కడ అనాహతం అన్నారు. అనాహతములో నిజముగా ఈ వాయువు ఇక్కడి నుంచి బయలుదేరి, వాయుసుతుడు అంటే వాక్కు, ఇది నాభిమండలము నుంచి, నాభీమూలము నుంచి బయలుదేరి ఇక్కడికి వెళ్ళి ఆహతమై మళ్ళీ ఇలా బయటికి వస్తుంది. ఇలా ఇలా గుర్తు వేసుకుంటే అది హనుమంతుడి యొక్క రూపం అవుతుంది. ఆ మూతి ఇలా ముందుకుండి ఇలా నిలువుగా అంటే వాక్కు ఇక్కడ బయలుదేరి సహస్రార పర్యంతము ప్రయాణము చేసి మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి ఇలా వస్తుంది. ఇది వాక్ స్వరూపం. ఆ వాక్ స్వరూపుడు హనుమంతుడు. ఆయన వాక్కు ఎలా ఉన్నదో పరాపశ్యంతి మధ్యమా వైఖరి అన్నాడు. 4 విధాల చత్వారి వాక్ పరిమిత పదాని వేదములో. చత్వారి వాక్ పరిమిత, వాక్కు 4 విధములుగా భాషిస్తున్నది అన్నాడు. నాభిలో పరాపశ్యంతి సూరయ అన్నాడు. పరావాక్ పరానాభిదేశస్థ, పరావాక్కు నాభిదేశములో ఉన్నది. పశ్యంతి హృదయంగత, పశ్యంతి అనే వాక్కు హృదయ మండలములో ఉన్నది. మధ్యమా కంఠదేశస్థ, ఇదే కంఠమునకు వచ్చినప్పుడు మధ్యమాగా పిలువబడుతుంది. వైఖరి విషదామత, బయటికి వచ్చినప్పుడు వైఖరి వాక్కు. మనము మాట్లాడే ప్రతి అక్షరము కూడా నాభిమూలము నుంచి వస్తుంది. మూలము ఇది.
అందుకే నేను ఇంకా కడుపులో కూడా అనుకోలేదండి, ఆయన మహానుభావుడు ఎట్లా చెప్పాడో అంటుంటారు. కడుపులో అన్న జాతీయము చాలా గొప్పది, పల్లెటూళ్ళల్లో వాడుతుంటారు. ఇవన్నీ మనకు నగరాలకు వచ్చి అన్నీ పోగొట్టుకున్నాము, ఏ సంపద లేదు, ఏదో సంపద అని భావిస్తున్నాము. అసలు సంపద ఇదే, జ్ఞానము. కాబట్టి పల్లెటూళ్ళల్లో మాట్లాడుతుంటారు, వాడికి కడుపులో అంటారు, కడుపే అంటారు మొదట. అన్నిటికీ మూలము కడుపు. మనకు జీవన విధానానికి కూడా అదే. పాపపురుషం శోధయిత్వా అంటాడు. పూజ చేసేటప్పుడు ఈ ఎడవ భాగములో పాపపురుషుడున్నాడు అన్నాడు. అన్నమును ఆశ్రయించి పాపపుణ్యములు ఉంటాయన్నారు. నీవు ఏ అన్నము తింటున్నావు, ఏ విధమైన సంపాదనతో నీవు అన్నము తింటున్నావో ఆ పాప పురుషుడు అన్నమును ఆశ్రయించి ఉంటాడన్నాడు. ఇటువైపు ఏమో పుణ్యపురుషుడు అన్నాడు, ఇటు పాప పురుషుడు అన్నాడు. అందువలన దానిని ఆశ్రయించి పాపపుణ్యములు ఉన్నాయి. అటువంటిది కడుపులో అంటాడు. ఇంకా కడుపులో అనుకోనే లేదండి, ఆయన ఎలా అనుకున్నాడో మహానుభావుడు ఇలా చెప్పాడు అని. ఆ కడుపులో అనుకోవడము అంటే ఇదే రహస్యము. ఆ పరావాక్ దర్శనం. పరా పశ్యంతి సూరయ, జ్ఞానులు, మేధావులు, తత్వజ్ఞులు, ఋషులు, పరమహంసలు, వాళ్ళు మాత్రమే ఆ గర్భకుహరములో ఉండే మాట ఇంకా నీకే తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది, నీకు తర్వాత తెలుస్తుంది. అలా పరావాక్కు. పశ్యంతి హృదయంగత. పశ్యంతి గుండెలోకి, మనస్సులోకి, హృదయ భాగంలోకి వచ్చేటప్పుడు అది పశ్యంతి అనబడుతుంది. ఆ పశ్యంతిని కొంచెం గమనించగల నేర్పరితనం ఉంటే గమనించవచ్చు వాక్కును. మధ్యమా కంఠదేశస్థ, మూడో దశ మధ్యమా. ఇంకా కొంచెం కాస్త తెలివైన వాడైతే కూడా చూడొచ్చు. ఇక్కడ పెద్ద తెలివి అక్కర్లా. బయటకు వచ్చే ప్రతి మాట ఇక్కడ సుడిపడుతుంది ముందుగా, దీని నుంచి బయటకు వస్తుంది. ఇలా వాక్ స్వరూపుడు హనుమత్స్వామి. అటువంటి మహానుభావుని యొక్క సంపూర్ణ విన్యాసము సుందరకాండలో వినబోతారు. 3 రోజులంటే వారు చాలా వేగంగా చెబుతున్నట్టే. నిజానికి సుందరకాండకు ఒక 7 రోజులు తక్కువలో తక్కువ చెబితే అప్పుడు కూడా తృప్తి కలగదు, చెప్పేవాడికి ఇంకా సంతోషం కలగదు. భాగవతం అంతా రాశాక వ్యాస భగవానుడు ఒక మాట అన్నాడు చిట్ట చివర. శ్రీమద్ భాగవతం అంతా అయిపోయాక ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా గగనస్య, ఇంకా గగనము లేదని కాదు, నచ ఆకాశ గతిక్షయాత్ మతిక్షయాత్ నివర్తంతే న గోవింద గుణక్షయాత్ గతిక్షయాత్ నివర్తంతే నచ ఆకాశ గుణక్షయాత్ అన్నాడు. ఒక పక్షి చాలా, ఒక గరుత్మంతుని వంటి పక్షి, ఏదో మామూలు పక్షులు తీసుకుంటే చాలదు, ఒక గరుత్మంతుడే అనుకుందాం. ఆకాశంలో ఎంత ఎత్తుకైనా ఒక్కసారి ఇలా అంటే కొన్ని వేల మైళ్ళు వెళ్ళగలడు ఆయన. అలా వెళ్ళి 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 ఎక్కడో ఒక చోట ఇంకా వెనుదిరుగుతాడు ఆయన. ఎందుకంటే ఇంకా ఆకాశము లేదని కాదు, ఆయనకి ఇంకా శక్తి చాలదు కాబట్టి వెనక్కి తిరిగాడయ్యా. అలాగే నేను కూడా మతిక్షయాత్ నివర్తంతే నా గోవింద గుణక్షయాత్. మతిక్షయాత్, ఇంకా నాకు శక్తి లేదు కాబట్టి ఎవరు ఎలా అనిపించుకున్నవాడు వ్యాస భగవానుడు. ఓం అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాజణ అనిపించుకున్న మహానుభావుడు. అటువంటి వ్యాసుడు కూడా ఇంకా నాకు శక్తి లేదు, నా శక్తి చాలదయ్యా, అందువల్ల భాగవతాన్ని ఇక్కడ నేను ఉపసంహరిస్తున్నాను అని అన్నాడు. అట్లా మనము కూడా ఉపసంహరించవలసిన సన్నివేశం వచ్చినది అని అనుకుంటున్నాను. జోషి గారు వస్తున్నారు. అందువల్ల ఇంకా చెప్పవలసిన విషయాలు లేవని కాదు, సమయాభావాత్ మనమైతే. కాబట్టి మతిక్షయాత్ నివర్తంతే న గోవింద గుణక్షయాత్, గోవిందుని గురించి చెప్పవలసిన గుణములు ఇంకా లేవని కాదు, ఇంకా ఇక్కడికి చాలిస్తున్నాము అన్నారు. జయోస్తు. డాక్టర్ మాడుగుల నాగభన్ శర్మ గారి దర్శనం